ఫుడీస్ లెట్స్ ప్రిపేర్ గుత్తి దొండకాయ కర్రీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఆనియన్, పల్లీలు అండ్ సెసమి సీడ్స్ వేసుకొని మెత్తగా పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో అయితే మనం 80% ఫ్రై అయ్యే వరకు దొండకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పాన్ లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకొని తర్వాత ఏదైతే పేస్ట్ పక్కన పెట్టుకున్నాం అది కూడా వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ అండ్ టామరిక్ పౌడర్ వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి ఒక 2 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు ఉండాలి. తర్వాత మనమైతే దీంట్లో 1/2 glass వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడైతే ఏదైతే దొండకాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో మన సిగ్నేచర్ మూమెంట్ అయిన కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, గుత్తి వంకాయ ధీటుగా గుత్తి దొండకాయ అయితే రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.